సంక్రాంతి పండుగకు వారి స్వస్థలానికి వెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ముందుగానే టికెట్స్ బుక్ చేసుకుంటే 10% రిజర్వేషన్ అవకాశం కూడా కల్పిస్తుంది. 13వ తారీఖు వరకు 1314 బస్సులు, 13వ తారీఖు నుంచి 16 వరకు హైదరాబాద్ కు 621 బస్సులు నడుస్తాయని చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీనివాస్ రాజ్ న్యూస్ కు వివరించారు. ఇక అంశంపై మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి సుమా ఉపేందర్ అందిస్తారు. సరికొత్తగా ప్రజలందరూ కూడా వారి స్వస్థలానికి వెళ్తూ ఉంటారు. సంక్రాంతి పండుగ అంటే ఆంధ్ర వాళ్ళకి ఒక పెద్ద పండుగనే చెప్పాలి. కానీ ఏపీఎస్సీ ఆర్టీసీ సరికొత్తగా ప్రత్యేకంగా 7,200 బస్సులు అయితే వేశారు. వారి స్వస్థలానికి వెళ్లే విధంగా ఈ రోజు నుంచి మళ్ళీ 16వ తారీఖు వరకు కూడా వారికి వెళ్లే విధంగా బస్సెస్ అయితే అన్ని ఏర్పాటు చేశారు అంటున్నారు. డీలక్స్, హైటెక్స్, ఓల్వా అలాగే అమరావతి బస్సెస్ కూడా కొత్తగా ఏర్పాటు చేశామని అంటున్నారు. ఇక్కడ మనతో మాట్లాడటానికి చీఫ్ ట్రాఫిక్ మేనేజర్ శ్రీనివాస్ గారు అయితే ఉన్నారు. ఎన్ని బస్సెస్ వేశారు ఏంటి అన్నది అసలు వారి మాటల్లో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు సుమారు ఎన్ని బస్సెస్ అయితే ఏపీఎస్సీ ఆర్టీసీ ప్రత్యేకంగా బస్సులు వేశారు? రాజ్ న్యూస్ ప్రేక్షకులకి మరియు ఆర్టీసీ ప్రయాణికులకి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ తరఫున ముఖ్యంగా 12 బస్ స్టేషన్ నుంచి విస్తృతమైన ఏర్పాట్లు పకడ్బందీగా ఏ ప్రయాణికుడు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసుకున్నాం. ఇప్పుడు సంక్రాంతి ముందు కానీ సంక్రాంతి తర్వాత కానీ మొత్తం 1370 బస్సులు మేము ప్లాన్ చేసుకున్నాం. ఈ 1370లో దగ్గర 600 బస్సులు సంక్రాంతి తర్వాత అంటే 15వ తారీఖు నుండి డిఫరెంట్ ప్లేసెస్కి రాష్ట్రం మొత్తం వ్యాప్తంగా తిప్పుతున్నాం. సంక్రాంతికి ముందు ఇప్పుడు అంటే దగ్గర 770 బస్సులు ప్లాన్ చేసుకుని ఉన్నాం. ఈ మొత్తం కలిపి ఈ 1370 బస్సులే కాకుండా ప్రయాణికుల యొక్క అవసరాల నిమిత్తం ఇంకెన్ని బస్సులైనా నడపడం కోసం మేము అందరినీ మా సిబ్బందిని అన్ని డిపోల సిబ్బందిని అప్రమత్తం చేసి రెడీగా ఉన్నామండి. సార్ సుమారు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఎన్ని బస్సెస్ అంటే హైదరాబాదు, తిరుపతి, వైజాగ్ ఆ డిస్టెన్స్ ని బట్టి కానీ ప్రజలకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎన్నెన్ని బస్సెస్ మీరు ఏర్పాటు చేసి ఉంటారు? హైదరాబాద్కి ఈ మొత్తం 1370లో 12 బస్ స్టేషన్ నుంచి అంటే నేను చెప్పేది, మరియు వివిధ ప్రాంతాల నుంచి 12 బస్ స్టేషన్ మీదుగా హైదరాబాద్ కానీ వెళ్ళే బస్సులు వేరే ఉంటాయి. ఇక్కడి నుంచి మొదలయ్యే బస్సులు హైదరాబాద్కి దగ్గర 620 బస్సులు, రాజమండ్రికి 240 బస్సులు, అదేవిధంగా విశాఖపట్నం 130 బస్సులు, బెంగళూరు, చెన్నై దగ్గర 50 బస్సులు ఈ ప్లాన్ చేసుకున్నామండి. ప్రయాణికులకి టోటల్గా ఇవి మా ప్లాన్లో ఉన్నాయి. ఈ ప్లాన్ కాకుండా కూడా ఇంకెన్ని బస్సులు నడపడానికి మరికొన్ని బస్సులు నడపడం కోసం మా సిబ్బంది బస్సులు అన్నిటితోటి మా డిపో మేనేజర్స్ అందరూ సంసిద్ధులై ఉన్నాం. సార్ ఇప్పుడు సంక్రాంతి అంటేనే ఎక్కువ రేట్లు అంతా చేయాలి, ఆర్టీసీ కూడా లాస్ లో ఉందన్న ఉద్దేశంతో ఏమైనా ఛార్జెస్ ఏమైనా ఎక్కువ పెంచే అవకాశం ఉందా సంక్రాంతి వేళ? ఇది ఒక ప్రయాణికులకు అందరికీ ఒక శుభవార్త. మేము ప్రత్యేకంగా ఈ సంక్రాంతికి ఎటువంటి ఛార్జీలు పెంచబోవడం లేదు. మాకున్నటువంటి నార్మల్ ఫేర్ తోటే ఏ ప్రోడక్ట్ అయితే ఆ ప్రోడక్ట్కి సంబంధించిన నార్మల్ ఫేర్ తోటే వాళ్ళ గమ్యస్థానానికి చక్కగా క్షేమంగా చేరవచ్చు. అంటే సార్ ముందే ఏమన్నా బుక్ చేసుకుంటే టికెట్స్ ని ఏమన్నా పర్సంటేజ్ తగ్గించే విధంగా ఏమన్నా చేశారా? ఇప్పుడు ఏంటంటే అంత ఫోన్ పే కానీ డిజిటల్ మయం అయిపోయింది. ఇక్కడికి వచ్చి ఒకళ్ళు బుక్ చేసుకుంటే ఒక రేటు ఉంటుందా, డిజిటల్లో బుక్ చేసుకుంటే ఇంకో రకము ఛార్జెస్ ఉంటాయా? అటువంటిది ఏం లేదండి. వాళ్ళకి మేము ఇచ్చిన ఇంకో సౌకర్యం ఏంటంటే ఏసీ బస్సులు బుక్ చేసుకున్నప్పుడు ఏసీ ప్రొడక్ట్స్ అంటే ఇంద్ర, అమరావతి, గరుడ, వెనెలా అటువంటి బస్సులకి, డాల్ఫిన్ క్రూజ్ అటువంటి బస్సులకు మాత్రం రిటర్న్ జర్నీలో 10% కన్సెషన్ ఇస్తున్నాం. అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ వెళ్ళి ఫ్యామిలీతో స్పెండ్ చేసి 2-3 రోజుల తర్వాత రిటర్న్ అవుతారనుకుంటే ఆ రిటర్న్ జర్నీలో 10% కన్సెషన్ ఉంటుంది ఓన్లీ ఏసీ బస్సులకి టోటల్గా. అంతేగాని ఛార్జీలు పెంచడం అనేది లేదండి. ఇది మేము అదనంగా ఇస్తున్న ఆర్టీసీ సౌకర్యం. ప్రయాణికులు రిటర్న్ జర్నీ కూడా ముందుగా ప్లాన్ చేసుకెళ్ళినట్టయితే టికెట్ బుక్ చేసుకోవచ్చు. సార్ ఇప్పటి నుంచే రద్దీ ఏమన్నా కనిపిస్తుందా? అంటే 13వ తారీఖు నుంచి మీరు అంటే ఈ రోజు నుంచి బస్ ఛార్జెస్ పెంచినా 13వ తారీఖు వరకు అని అంటున్నారు కాబట్టి ఏమన్నా రద్దీ ఏమన్నా కనిపిస్తుందా? జనాలు వాళ్ళ స్వస్థలానికి వెళ్లే విధంగా ఏమన్నా అనిపిస్తుందా? క్లౌడ్ కానీ ఏదన్నా రద్దీ కానీ మీకు అనిపిస్తుందా? ఇప్పుడు మనకు మొత్తం హైదరాబాదు, విశాఖపట్నం అటువంటి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే ఒక సౌకర్యం పరిస్థితి ఉంటుంది. పండగ తర్వాత నుంచి అంటే 15వ తారీఖు నుంచి ఇక్కడ రద్దీగా మా బస్సుల్లో అన్ని బస్సుల్లో సీట్లు అయినాయి. అడ్వాన్స్ రిజర్వేషన్ మొదలు పెడుతున్నాం మా ప్లానింగ్ ప్రకారం. అంతేగాని ఇప్పుడు మీరు వెళ్ళాలంటే మాత్రం ఎక్సెప్ట్ విశాఖపట్నం కొంచెం రద్దీ కనబడుతుంది. మిగతా సెక్టర్ రాజమండ్రి కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, బెంగళూరు, చెన్నై, తిరుపతి ఇటువంటి సెక్టార్లన్నీ చాలా ఫ్రీగా ఉంది.
చూసారు కదండి, ఆ మేనేజర్ గారు, చీఫ్ మేనేజర్ గారు, ట్రాఫిక్ మేనేజర్ చెప్పిన దాని ప్రకారం అయితే ఇప్పుడు కొంచెం అయితే రద్దీ అయితే తక్కువ ఉంది. రేపటి నుంచి మాత్రము వాళ్ళ స్వస్థలానికి వెళ్లే విధంగా అయితే రద్దీ పెరుగుతూనే ఉంటుంది. సామాన్య రేట్లు అయితే ఏర్పాటు చేశామని అంటున్నారు. మనం విజువల్స్ లో కూడా చూసినట్లయితే ఎక్కువ మంది ఇప్పటి నుంచే వాళ్ళు టికెట్స్ రిజర్వేషన్ చేసుకుని వారి స్వస్థలానికి వెళ్లే విధంగా ఏపీఎస్ఆర్టీసీ అన్ని విధాలుగా కానీ సమకూర్చున్నట్టు అయితే మేనేజర్ గారు చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ ప్రేమ్తో సుమా ఉపేందర్, విజయవాడ, పండిట్ నెహ్రూ బస్టాండ్.